ఎందుకంటే జూన్ 2020 నాటికి 24 నాటికి 65,18,496 పెన్షన్లు ఉన్నప్పుడు 1/2/2025కు 63,59,907 పెన్షన్లు ఉన్నాయని తెలిపినప్పుడు సుమారుగా 1,60,000 నుంచి 2 లక్షల పెన్షన్లు వీళ్ళు తీసేశారు అధ్యక్ష. కానీ ఆన్ రికార్డ్ ఇప్పించిన సమాధానంలో గౌరవ మంత్రి గారు ఏమని చెప్పారంటే 14,967 పెన్షన్లు మాత్రమే తీసేశామని చెప్పారు అధ్యక్ష. కానీ ఇక్కడ మీరు 2024 జూన్ నాటికి తీసుకొని ఇప్పటి వరకు ఫిబ్రవరి 1 వరకు తీసుకుంటే 1,60,000 నుంచి 2 లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు చెప్పిన పేరు ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఇది ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్పిన దానికి సంబంధం ప్రకారం అధ్యక్ష. ఇప్పుడు మనము ఏ గ్రామానికి వెళ్ళినా ఒకప్పుడు 2019 ముందు ప్రతి ఒక్క అవ్వ ప్రతి ఒక్క తాత ఎప్పుడెప్పుడు పెన్షన్ వస్తుందా అనేసి ఎదురు చూసే రోజుల నుంచి మా జగనన్న మా ప్రభుత్వం ఉన్నప్పుడు కోడి కుయ్యక ముందే తెల్లవారి 6 గంటలకు ముందే వాలంటీర్ వెళ్ళి అవ్వ నీ మనవడు నీ కోసం ఖర్చుల కోసం పెన్షన్ పంపించాడని చెప్పిన రోజుల నుంచి మళ్ళీ ఈ రోజు కులం చూడకోకుండా మతం చూడకోకుండా పార్టీలు చూడకోకుండా మా జగనన్న ఇచ్చిన పెన్షన్లు ఈ రోజు కేవలం వాళ్ళకు ఓటు వేయలేని ఉద్దేశంతోనే పెన్షన్లు అర్హత చెప్పకుండా తీసేయడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా దీని గురించి మంత్రి గారు వివరించాలని కోరుతున్నా అధ్యక్ష. అరుణ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష.